వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే బెంగళూరులో భారీ పేలుళ్లకు కుట్ర చేసిన ఉగ్రవాది నజీర్. భారతదేశంలో మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా, ఎంత భద్రతా వ్యవస్థను మనం ఏర్పరచుకున్నప్పటికీ కూడా, ఇంకా ఈ ఉగ్రవాదులు ఉగ్ర మోకలు మన దేశాన్ని, మన దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన నగరాలని నాశనం చేయాలనేటువంటి ఒక కంకణం వారు కట్టుకున్నారు. అయితే మనం ఇంకా దాని నుంచి బయట పడలేనటువంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోతా ఉన్నాం. మరి హైదరాబాద్ మహానగరంలో ఎన్నోసార్లు దాడులు చేసినటువంటి పరిస్థితి, కాల్పులు, దాడులు, బాంబు దాడులతోటి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రమోకలు. మరి మొన్న చూస్తే పెహల్గామాలో కూడా ఉగ్రదాడి చేసి మన భారతీయుల్ని మరి దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి అవన్నీ మరవకు ముందే మరికొన్ని కార్యకలాపాలకు వారు పూనుకోవటం. మరి పూర్తి వివరాల్లో కనుక వెళ్తే బెంగళూరుకి సంబంధించి లష్కరే తోయిబా ఉగ్ర నెట్వర్క్ మరి పెద్ద ఎత్తున బెంగళూరులో మరి పేలులకు కుట్ర చేసినట్టయితే తెలుస్తోంది. జైల్లోనే ఉగ్రవాద భావాజాలాన్ని వ్యాప్తి చేసి కొత్త దాడులకు వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కుట్ర అంతా కూడా ఉగ్రవాది నజీర్ అనేటువంటి వ్యక్తి మరి ఆ ఉగ్రవాది నేతృత్వంలో ఈ కుట్ర జరిగినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి లష్కరే తోయిబా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ కర్ణాటకలోని కారాగారాలనే కేంద్రంగా చేసుకొని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఎన్ఐఏ కనుగొంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కర్ణాటకలోని కారాగారాలను అంటే జైళ్లను కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లయితే ఎన్ఐఏ కనుగొంది. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఏకంగా ఒక నెట్వర్క్ని నిర్వహిస్తూ కొత్త దాడులకు ఈ సంస్థ వ్యూహ రచన చేస్తుండటం దర్యాప్తు అధికారులనే ఒక్కసారిగా విస్మయపరిచింది. మరి ఇప్పటివరకు ఉగ్రవాదుల్ని మరి పెంచి పోషించినటువంటి ఉగ్రవాద సంస్థలు రకరకాల ప్లేసుల నుంచి వాళ్ళని పిక్ చేసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం లష్కరే తోయిబా ఈసారి కర్ణాటకలోని కారాగారాలను టార్గెట్ చేసుకొని అందులోని ఉన్నటువంటి ఖైదీలను మరి ఉగ్రవాదులుగా మరి వారిని మార్చి వారి ద్వారా పేలుళ్లకు కుట్ర చేయాలనేటువంటి ఒక ప్లాను, ఆ నెట్వర్క్ని చూసి నిజంగా ఎన్ఐఏ అధికారులే విస్తుపోయారంట. ఇకపోతే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ జైల్లో తాజాగా జరిపిన తనిఖీల్లో భారీ కుట్ర బయటపడింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లను ఎన్ఐఏ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా బీహారీలను ఉంచిన జైలుపై ప్రత్యేక నిఘా ఉంచాలని హెచ్చరించింది ఎన్ఐఏ సంస్థ. అదేవిధంగా సిబ్బందిలోకి ఉగ్రవాద భావాజాలాన్ని చొప్పిస్తున్నారని తెలిపింది. ఎన్ఐఏ ఉన్నతాధికారుల వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడిన నజీర్ అనేటువంటి ఉగ్రవాదిని బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉంచారు. అతడు అక్కడ మొబైల్ ఫోన్ను సమకూర్చుకొని బయట ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. నిధుల సేకరణ మొదలు క్యాడర్కు ఆదేశాలు జారీ చేయటం, కొత్త దాడులకు వ్యూహరచన దాకా ప్రతిదీ ఫోన్పై నడిపిస్తూ సొంత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో జైలు సిబ్బంది నజీర్కి సహకరించినట్టు ఎన్ఐఏ విచారణలో తెలిసింది. నజీర్ బెంగళూరులో భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. చూసారా ఇది ఎంత దుర్మార్గమో. అంటే ఈ ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా తుదిముట్టిస్తేనే వాళ్ళ మీద మళ్ళీ మిస్సైల్స్ పంపి వారిని శాశ్వతంగా సమూలంగా నాశనం చేస్తే తప్ప వాళ్ళు ఈ భారతదేశాన్ని, హిందూ దేశమైన భారతదేశాన్ని అంత తేలిగ్గా వారు వదిలిపెట్టే పరిస్థితులు లేనట్టయితే కనపట్లేదు. హింసించి హిందువులని మానసికంగా చిత్రవదకు గురి చేసి వారి మీద దాడులు చేసి బాంబులేసి కాల్పులు జరిపి అన్యాయంగా చంపాలనేటువంటి ఈ కుట్ర ఈ లష్కరే తోయిబా లాంటి నీచ నికృష్టమైనటువంటి ఉగ్రవాద సంస్థలు నిజంగా తెర తీస్తున్నాయంటే చాలా బాధాకరం. మరి ఇక్కడ చూస్తే యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి నజీర్ అనేటువంటి ఉగ్రవాదిని టార్గెట్గా చేసుకొని బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉంచారు. అతడు అక్కడ మొబైల్ ఫోన్ను అతనికి సమకూర్చుకొని బయట ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. నిధుల సేకరణ, అదేవిధంగా క్యాడర్కు ఆదేశాలు జారీ చేయటం. మరి క్యాడర్ అంటే ఇంకా వారి కింద ఎవరో ఉన్నారు, వాళ్ళందరినీ వీడే నజీర్ అనేవాడు వాళ్ళతోటి ఎక్కడెక్కడ ఏం చేయించాలి, ఏ విధంగా బాంబులు పెట్టాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాడులు చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాడంట వీడు. అదేవిధంగా కొత్త దాడులకు వ్యూహరచన, ప్రతిదీ ఫోన్పై నడిపిస్తూ సొంత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడంట. మరి ఏం చేస్తున్నారండి జైలు శాఖ అధికారులు? నిద్రపోతున్నారా, గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మరి? జైలు సూపరింటెండెంట్లు ఏం గాడిదలు కాస్తున్నారు? ఒక ఉగ్రవాదిగాడు జైల్లో ఏకంగా ఫోన్ త్రూ
వాడి యొక్క నెట్వర్క్ని సృష్టించి క్యాడర్కి ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడెక్కడ ఏం చేయాలో చెప్పడం, నిధులు సమకూర్చుకోవటం, అసలు కారాగారాన్నే వాడు ఒక ఉగ్రవాద సంస్థకి అడ్డాగా మార్చేస్తే, మనం ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు మరి మొన్న పహల్గామా దాడి తర్వాత కొన్ని సంస్థల్ని, కొన్ని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి మిసైల్స్తో కొట్టి లేపేశామని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నాం. మరి ఇదేంటిది? మరి ఏకంగా ఇక్కడ కర్ణాటకలోని ఒక కారాగారంగానే మరి వీడు ఒక ఉగ్రవాద సంస్థగా మరి ఈ విధంగా చేయటం, నజీర్ అనేవాడు ఆ జైలునే వాడు ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకొని ఫోన్ ద్వారానే క్యాడర్కి ఆదేశాలు ఇస్తూ మరి నిధులు సమకూర్చుకుంటూ వాడు ఒక నెట్వర్క్ని నడుపుతున్నాడంటే నిజంగా కర్ణాటక ప్రభుత్వం సిగ్గుపడాలా, కర్ణాటక పోలీసు అధికారులు సిగ్గుపడాలా, మరి ఆ కారాగారానికి సంబంధించినటువంటి జైలు శాఖ అధికారులు సిగ్గుపడాలా? నాకైతే అర్థం కావట్లా. అదేవిధంగా ప్రతిదీ ఫోన్పై నడిపిస్తూ సొంత నెట్వర్క్ను ఏర్పరచుకున్నాడు. ఇందులో జైలు సిబ్బంది నజీర్కి సహకరించినట్లు ఎన్ఐఏ విచారణలో తెలిసింది. అసలు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? జైలు సిబ్బందే వాడికి సహకరించాడంటే ఏం చేయాలి? వాళ్ళని ఉరికమ్మ ఎక్కియాలి ముందు. ఆ జైలు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉరి తీస్తే నజీర్ అనేటువంటి ఉగ్రవాద నీచుడికి బుద్ధి వస్తుందన్నమాట. అదేవిధంగా నజీర్ బెంగళూరులో భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నట్లు వెల్లడైంది. నిజంగా దేవుడు ఉన్నాడని అనుకోవాలి. ఇక్కడ భగవంతుడి దయతోటి ఈ కుట్ర భగ్నమైంది కాబట్టి, తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడు బెంగళూరులో ఏకంగా ఒక విధ్వంసాన్ని సృష్టించి హైదరాబాద్లో సృష్టించారు, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. ఇంకా చాలామంది మరి శరీరంలో అనేక అవయవాలు కోల్పోయి ఈ రోజుకి కూడా మరి చావలేక బతకలేక మరి రోజులు ఈడుస్తూ బతుకుతూ ఉన్న పరిస్థితి. బెంగళూరుని కూడా టార్గెట్ చేశారు. 10,000 ఫోన్ 50,000 కంట. జైలు మానసిక వైద్యుడు నాగరాజు నజీర్కు ఫోన్ సమకూర్చినట్లు ఎన్ఐఏలో ఒక విచారణలో తేలిందంట. 10,000 రూపాయల ఫోన్ని 50,000 అమ్మాడంట. మరి వాడు ఎంత నీచుడు చూడండి. అంటే వాడికి డబ్బులు ఇంపార్టెంట్. వాడు ఉగ్రవాదాన్ని తెలిసి కూడా వాడికి 10,000 రూపాయల ఫోన్ని 50,000 ఇస్తే వాడికి ఫోన్ ఇచ్చేశాడు. అదేవిధంగా నజీర్కే కాకుండా జైల్లో ఉన్న చాలామంది ఖైదీలకు నాగరాజు ఫోన్లను సమకూర్చాడు. జైలు ఏఎస్ఐ చాందు పాషా ఉగ్రవాది నజీర్కి 2022 నుంచి సహకరిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. చూసారా? అమ్మో, ఇది ఎంత దుర్మార్గం అండి. ఈ జైల్లో ఏఎస్ఐగా ఉన్నటువంటి ఈ చాందు పాషా గాడు వీడు నజీర్ అనే ఉగ్రవాది అనేవాడికి 2022 నుంచి సహకరిస్తున్నాడంట. మరి ఇంతవరకు మరి ఆ జైలు శాఖ ఆ డీజీ ఎవరు, ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరు, ఈ గాడిదలు కాస్తున్నారా, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారా? వీడు చాంద్ పాషా అనేవాడు 2022 నుంచి నజీర్ అనేవాడికి సహకరిస్తూ వాడికి మొబైల్ ఫోన్ ఇచ్చి వాడు ఒక నెట్వర్క్నే ఏర్పాటు చేసుకుని జైలునే ఉగ్రవాద సంస్థకి అడ్డాగా మార్చుకుని వాడి కార్యకలాపాలు విస్తరిస్తూ ఉంటే మరి వాడి మీద ఇంతవరకు నిఘా పెట్టలేకపోయారు. అదేవిధంగా నజీర్ను కోర్టుకు ఎప్పుడు తీసుకువెళ్తారనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆయన ఆప్తులకు సమాచారం ఇచ్చేవాడని అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు జునాయిద్ అహ్మద్ అనే ఉగ్రవాది తల్లి అనీఫ్ ఫాతిమా తన కుమారుడికి నజీర్కు మధ్యవర్తిగా వ్యవహరించింది. చూసారా? ఇది ఇంకెంత దుర్మార్గమో. పరారీలో ఉన్న నిందితుడు జునాయిద్ అహ్మద్ అనే ఉగ్రవాది తల్లి అనీఫ్ ఫాతిమా తన కుమారుడు ఆ ఉగ్రవాదికి ఈ నజీర్ అనేవాడికి, వీడు జైల్లో వీడు ఒక ఉగ్రవాది కదా, వీళ్ళిద్దరు మధ్యవర్తిగా వ్యవహరించిందంట. నజీర్ ఇచ్చిన సూచనలను అహ్మద్కు చేరవేసింది. అహ్మద్ గల్ఫ్లో ఉంటూ దక్షిణాదిలో ఉగ్రవాద దుశ్చర్యలకు నాయకత్వం వహిస్తున్నాడని భావిస్తున్నారు. ఈ ముగ్గురిని బెంగళూరు, కోలారుల్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిజంగా ఎన్ఐఏ చాలా మంచి పని చేసింది. ఎన్ఐఏ చాలా గొప్పగా ఇన్వెస్టిగేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసి వీళ్ళందరిని అరెస్ట్ చేయబడి సరిపోయింది. లేకపోతే ఆ నీచుల వల్ల ఈ బెంగళూరు మహానగరంలో మరి వాళ్ళు ఎన్ని చోట్ల మరి బాంబులు పెట్టేవాళ్ళు, ఎన్ని చోట్ల మనుషుల్ని చంపేవాళ్ళు. కానీ ఎందుకంటే బెంగళూరు ఐటీ హబ్గా ఉంది. ఈరోజు భారతదేశంలోనే మరి ఐటీ ఇండస్ట్రీ బెంగళూరులో గొప్పగా ఉంది. ఎంతోమంది దేశవ్యాప్తంగా ఎంతోమంది బెంగళూరు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడి మరి చాలా సుఖశాంతులతోటి ప్రశాంతంగా గడుపుతున్నారు. మరి ఎంతమంది జీవితాలను పొట్టన పెట్టుకునే వాళ్ళు ఈ నీచులు. ఈ నజీర్ అనేవాడిని వీడికి ఆ చాంద్ పాషా అనేటువంటి ఏఎస్ఐ జైల్లో వాడికి ఫోన్ ఇవ్వటము, వాడికి సహకరించడము 2022 నుంచి ఇంత చేస్తూ జైలునే ఏకంగా వీళ్ళు ఒక పెద్ద ఉగ్రవాద సంస్థకి అడ్డాగా మార్చుకొని ఉగ్రవాద శిబిరంగా మార్చేశారు జైలుని. వాళ్ళు ఆ విధంగా తెగబడుతుంటే కనీసం వాళ్ళని అడ్డుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ మరి పోలీసులు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ఐఏ గుర్తించకపోతే మరి 2022 అంటే ఇప్పుడు 2025 3 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మరి కర్ణాటకలోని ఒక జైల్లో ఈ విధమైనటువంటి ఉగ్రవాద నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు గుర్తించలేకపోయారంటే నిజంగా చాలా దురదృష్టం, చాలా బాధాకరం. పోలీస్ శాఖలో కూడా చూసి మరి
ఏరి కోరి డిపార్ట్మెంట్లో మరి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరినైనా ఒక వ్యక్తిని తీసుకునేటప్పుడు అతని కులము, మతము, ప్రాంతము, అతను పెరిగిన విధానం, కుటుంబము, చరిత్ర, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెరిఫై చేసుకొని, ఎంక్వైరీ చేసుకొని చాలా జాగ్రత్తగా మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు అధికారుల్ని ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ మరి ప్రజలు కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ సంఘటనతో ఒక్కసారిగా బెంగళూరు నగరం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఈ దుర్మార్గుల్ని కనుక మరి ఎన్ఐఏ గుర్తించి అరెస్ట్ చేయకపోతే ఈరోజు బెంగళూరు మహానగరంలో మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి మన కంటికి కనపడేదో. మరి మరి పెహల్గామా ఉగ్రదాడి ముందే మరొక ఉగ్రదాడి మన బెంగళూరు మహానగరంలో మరి చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది. నిజంగా దేవుడి దయ వల్ల మరి ఒక పెద్ద గండం తప్పిపోయింది. ఎప్పటికైనా ఎన్ఐఏ కాదు, భారత ప్రభుత్వం ముందు ఇమీడియట్గా ఆ దేశంలోని అన్ని జైల్లో మరి ఇలాంటి నీచులు, ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద ఒక దృష్టి కనుక సారించకపోతే నిజంగా ఈ దేశం అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో కష్టాల్లోకి వెళ్తుంది.